హే గైస్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో కబడ్డీ చాలా బాగా ఆడే రైడర్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూడమా, ఇందులో నేను వేసే ప్రతి జంప్ కూడా ఎంతో ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఇది అంత ఈజీగా రాదు. ఈ జంప్ స్కిల్స్ అనేవి గ్రౌండ్లో చాలా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఈ జంప్స్ అనేవి రైడింగ్లో ఈజీగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అది యూజ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసే ముందు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా ఈ ట్రిక్స్ మీరు చేయండి. ఖచ్చితంగా ఈజీగా జంప్ వేయడానికి చాలా యూజ్ అవుద్ది. చూడండి, ఇవి మీ గ్రౌండ్లో టైర్స్ ఉంటాయి కదా, ప్రతి గ్రౌండ్లో టైర్స్ అనేవి కామన్. జిమ్లో అయినా గ్రౌండ్లో అయినా కొన్ని టైర్స్ ఎలా లేపి కొన్ని మీటర్స్ మెల్లమెల్లగా 1 2 3 4 ఇలాగా టైర్స్ అనేవి పెంచుకొని జంప్స్ వేస్తూ ఉండండి. మీ దగ్గర ఎడిల్స్ ఉన్నా, పెద్ద ఎడిల్స్ ఉంటాయి కదా అథ్లెట్వి, ఆ ఎడిల్స్ ఉన్నా, లేకపోతే గ్యాలరీ ఉంటుంది, గ్యాలరీ చుట్టూ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ అయినా 1 స్టెప్ కాకుండా 2 స్టెప్స్తో జంప్స్ వేయండి. అండ్ వేయాల్సింది టోతో. ఎప్పుడైనా మీరు జంప్ చేయాల్సింది ఆటోమేటిక్ టోతో. ఈ ఫుల్ ఫుట్ పడకుండా టోతో వేయండి. ఖచ్చితంగా జంప్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఇలా చేస్తే మీకు ఎలాగో ఫిట్నెస్ అనేది చేస్తారు కాబట్టి ఆ ఫాస్ట్తో చాలామందికి రైడింగ్ ఆడేటప్పుడు ఆ మూమెంట్లో టై హోల్డ్ వేసేటప్పుడు జంప్స్ ఈజీగా రావు, ఫాస్ట్ ఆ మూమెంట్లో రావన్నమాట. మామూలుగా వేస్తే వస్తాయి ఎవరికైనా. ఈ జంప్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు గేమ్లో కార్నర్ దూరినా కవర్ దూరినా ఆ మూమెంట్లో మీరు చేసిన ఈ ప్రాక్టీస్ ఆ మ్యాచ్లో కానీ అదే ఏ టోర్నమెంట్లో అయినా చాలా ఉపయోగపడుతుంది. నేను చేశాను, నేను చేయడం వల్ల నాకు ఈ జంప్స్ అనేవి ఈజీగా మ్యాచ్లో చేయడానికి చాలా యూజ్ అయ్యేవి. ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేయండి, ఖచ్చితంగా మీరు గేమ్లో సక్సెస్ అవుతారు. జంప్ స్కిల్ రావడానికి మన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి మీకు ఏ అప్డేట్స్ కావాలన్నా మన పేజ్ని, ఏపీ స్కై పేజ్ని ఫాలో అయిపోండి. వెంటనే అప్డేట్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.